సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? సముద్రాల సోమయ్య. సోమయ్య గారు. సార్ మరి ఇప్పుడు తొర్రూరు పట్టణంలో దాదాపు 16 వార్డులకు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. తొర్రూరుపేట మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి. సో ఇక్కడ మేము సర్వే చేస్తున్నాం. ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ ఎవరికి అధికారం వచ్చే అవకాశం? ఇప్పుడైతే ఏం చెప్పలేమండి. ఆ, అంటే పోటాపోటీగానే నడుస్తున్నాయి. ఓకే. అంతే అంతే, ఎవరు కూడా మనం అంచనా వేసే పరిస్థితిలో లేము. ఓకే. ఇక్కడ లేదండి. అవకాశం ఎందుకు లేదంటే ఇక్కడ అంతా ఎడ్యుకేటెడ్, ఆ, అంతా జాబర్స్. వాళ్ళ మనోభావాలు బయటికి చెప్పరు కదా. పల్లెటూళ్ళలో చెప్పిన విధంగా ఇక్కడ సిటీలలో చెప్పరు కదా. ఆ, కాబట్టి మనం అంచనా వేయలేం. కాకపోతే ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చేంత వరకు కూడా ఎవరిని అంచనా వేయలేం. ఓకే. సో మీకేమనిపిస్తుంది మరి? మా ఉద్దేశం కూడా అదే. ఇక ఉమ్, అంటే మేము కూడా ఇప్పుడు ఎటు చెప్పలేం కదా. ఉమ్, అంటే అక్కడ ఉన్న క్యాండిడేట్, లోకల్ క్యాండిడేట్ బట్టి కానీ, లేకపోతే మంచి క్యాండిడేటా కాదా, పార్టీలకు అతీతంగా జరిగే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ క్యాండిడేట్ చూస్తున్నారు తప్ప పార్టీలు చూడట్లేదంటారా? పార్టీలు ఉంటాయి, కొంత ప్రభావం క్యాండిడేట్లది ఉంటుంది. ఓకే. సో మరి ఎట్లా సార్ పథకాల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఈ పథకాలు అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులలో అంటే కొంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలు కొంతవరకు సాధ్యపడ్డాయి. ఇంకా కొన్ని చేసేది ఉన్నది. అంటే టైం ఉన్నదని వాళ్ళు జాప్యం చేస్తారు కాబట్టి దాంట్లో మనం ఏం చెప్పలేం కదా. ఓకే. సో సన్న బియ్యం వస్తున్నాయి, వస్తున్నాయి కరెంట్ వస్తుంది. ఇంకా అవి కామన్ వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఫైట్ టైట్ ఫైట్ ఉంది. ఇప్పుడు టైట్ ఫైట్. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఒక చెడ్డ పేరు ఏంటంటే ఇంతవరకు రైతు భరోసా పడకపోవడం గవర్నమెంట్ చెడ్డ పేరు. ఎందుకంటే రైతులే మనకు ఏదైతే దేశానికి వెన్నెముకో అలాంటి రైతులను కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత వ్యతిరేకత అనేది అసహనం వ్యక్తం. మరి రుణమాఫీ అయ్యింది కదా? రుణమాఫీ అయిందండి. రుణమాఫీ అనేది వాళ్ళు గవర్నమెంట్ ఒప్పుకొని చేసారు. దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కాలే. వాస్తవానికి 100% కాలే. నాకు తెలిసి 65-70% అయింది. ఇంకా 30% కాలే. దాంట్లో కూడా చిన్న సన్నకారు రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నష్టపోయి ఉన్నారు. అది కూడా గవర్నమెంట్ వాళ్ళను గమనించి వారికి కూడా ఏదో రకంగా న్యాయం చేస్తే బాగుంటది. బోనస్ కూడా అందుతుందా? ఆ బోనస్ బరాబరి పడుతుందండి. రైతు భరోసానే పడలే. పడలే. ఒకసారి పడ్డది అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక? అవును, ఒకసారి. ఓకే. సో 6 నెలలకు ఒకసారి అయితే పడట్లే. లేదు లేదు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆలోచించిన విధానం కూడా కొంత పర్లేదు. ఏదైతే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేస్తున్నారు. అది ఇక వాళ్ళు గవర్నమెంట్ ఏ రకంగా ఇంకా పూర్తి ఏం జీవో తీసుకురాలేదు, ఇంకేం చేయలేదు. కాకపోతే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత భరోసా వేస్తా అని అంటుండు. అది సరే, నమ్మాలా నమ్మొద్దు అనేది ఇక వాళ్ళకి వదిలేదు. సో సరే సార్, మరి ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? పర్లేదు పర్లేదు. 50-50 ఛాన్సెస్ అంటారు. ఇక అంతే. ఇప్పుడున్న పరిస్థితి అయితే అంతే. ఇంకా 2-3 రోజులు టైం ఉన్నది కాబట్టి చెప్పలేము మనం. మరి ఇట్లా బీజేపీ ఏం పెద్దగా ఏమి ఉండదు సార్? ఇక బీజేపీ ప్రభావం అనేది ఏముండదండి. రెండు పార్టీల మధ్య పోటీ. వాస్తవానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.